వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి అమరేంద్ర తన్ని ఇంటరాగేషన్ చేస్తున్నాడని ముందుగానే తెలుసుకొని చిత్రతో ఇంట్లో డ్రామా ఆడిస్తుంది. చిత్రని కావాలనే ఇంటి నుండి వెళ్ళిపోయేటట్టు డ్రామా ఆడించడంతో ఇటు అమరేంద్ర అలాగే రాథోడ్ హడావుడిగా ఇంటికి చేరుకుంటారు. మనోహరి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి అనుకుంటుంది, అమర్ నిన్ను దక్కించుకోకుండా ఈ మనోహరి జీవితం ఎండ్ కాదు. అందుకే ఎవరి దగ్గర నేను చెడ్డదానిలా ఉన్నా నీ దగ్గర మాత్రం నేను మంచిదానిలానే ఉంటాను అమర్. అందుకే నా గురించి నువ్వు నిజాలు తెలుసుకోవాలన్నా నీ ఆశని అక్కడితోనే ఆపేస్తున్నాను అని చెప్పి అనుకుంటుంది మనోహరి. అమరేంద్ర చిత్రకి వినోద్కి మాట ఇస్తారు. మీరు ఏ బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు నాకు ఇస్తే దానికి సరిపడా డబ్బుని మీకు నేను తీసుకొచ్చిస్తాను. ఎవరు ఇంటి నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇక చిత్ర అంటుంది, అమరేంద్ర బావగారు నేను వినోద్ కూడా కష్టపడి ఇదిగో ఇక్కడున్న మన డబ్బుని నాలుగింతలు చేయాలని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ బాగి అత్తయ్య మామయ్య మీ ప్రాపర్టీస్ అలాగే నగలన్నీ పిల్లలకే చెందాలని అంటున్నారు. నా మనసుకి బాధ అనిపిస్తుంది. నన్ను ఈ ఇంటి సభ్యురాలుగా అనుకోవటం లేదు బాగి అనగానే చిత్ర ఆరు అక్క ఎంతో తెలివిగా ఈ నలుగురు పిల్లలకి ఆస్తిపాస్తులు చదువులు పెళ్ళిళ్ళ కోసం ఆయనతో ఆస్తినంతా కూడబెట్టారు. ఇప్పుడు ఆస్తిని కరిగించాలి అంటే నా మనసు అంగీకరించడం లేదు అనగానే బాగి అని కోపంగా చూస్తారు అమరేంద్ర. బాగి పాపం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిత్ర నువ్వు ఎవరి మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తే దానికి నేను సరిపడా డబ్బుని మీకు ఇస్తాను అంతే అని అంటారు అమరేంద్ర. ఇక చిత్ర వినోద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ నువ్వు మిస్సమ్మని ఎందుకు బాధ పెడతావు? తను తప్పుగా అనలేదు కదా అని అంటారు నిర్మలమ్మ. అమ్మ నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నామని తెలుసు కూడా అలా ప్రవర్తించాలి అని చెప్పి బాగి దగ్గరికి వస్తారు అమరేంద్ర. బాగి కోపంగా ఉంటుంది. ఏంటి బాగి కోపంగా ఉన్నావా? నీకు కోపం కూడా వస్తుందా అని అంటారు. నేను మనిషిని కాదా అనగానే నువ్వు మనిషివే కానీ కొంచెం అప్పుడప్పుడు కరెక్ట్గా మాట్లాడతావు అనగానే ఏమన్నారు? నేను కరెక్ట్గా మాట్లాడతానన్నారా? మరి నన్నెందుకు అరిచారు అని అంటుంది. ఎందుకంటే నువ్విలా అలగాలని అని అంటారు. ఈరోజు మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడూ నా మీద కసురుకోరు, ఇలా ఎప్పుడూ మాట్లాడరు అనగానే చూడు బాగి కొన్నిసార్లు మనం చేసే పని తప్పు అయినా ఆ తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి కూడా తీసుకురావాలి. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను అని అంటారు అమర్. ఇక బాగి అబ్బా మీరు చాలా తెలివైన వారు. ఆడవారిని ఇలాగే కసురుకొని తరువాత ప్రేమగా మాట్లాడతారు అని చెప్పి అంటుంది. ఇక బాగి మాటలకి లోపలే నవ్వుకుంటూ ఉంటారు అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇక ఇటువైపు గుప్తాతో చెప్తూ ఉంటుంది, ఈరోజు నా చెల్లి ఆ మనోహరి గురించి నిజం మా ఆయన రాబడతాడు అనుకున్నాను, కానీ మా చెల్లెందుకో దిగులుగా ఉంది అనగానే నీ సోదరి దిగులుగా ఉన్న నీ పెనిమిటి తనని ప్రేమగా చూస్తారు అనగానే అంతేనా గుప్తా గారు? ఆ మనోహరి గురించి ఎప్పటికి నిజం తెలుస్తుంది అనగానే ఏమో బాలిక, ఆ మనోహరి గురించి త్వరగా నిజం తెలిస్తే తన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తే నిన్ను పైలోకాలకి మేము తీసుకువెళ్ళాలి అంతే అని అంటారు. అవును కదా, మరి అలాంటప్పుడు నాకెటువంటి సహాయం చేయకుండా ఈ లాన్లో కూర్చుంటున్నారు. నా చెల్లి బాగికి ఇక్కడ కూర్చోవడంతో డౌట్ వస్తూ ఉంది అని అంటుంది అరుంధతి. మరేం చేద్దాము, ఇంటిపైన ఎక్కి కూర్చుందామా అని అంటారు. ఆగండి, నా పిల్లల్ని బాగిని మా ఆయన్ని రోజు నేను చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అరుంధతి. వినోద్ బిజినెస్ ఫైల్స్ని చూస్తూ ఉంటారు. ఈ చిత్ర అనుకుంటుంది, ఇదేంటి ఈ వినోద్ సీరియస్గా బిజినెస్ పెట్టేస్తే మరి ఆ డబ్బంతా బిజినెస్ రూపంలో వెళ్ళిపోతుంది. ఆ డబ్బుని నేను కొట్టేయాలనుకున్నాను కదా, ఇప్పుడు ఎలా? వినోద్ మైండ్ని డైవర్ట్ చేయాలి. వినోద్
వినోద్ అని అంటుంది చిత్ర. ఏంటి చిత్ర అనగానే, మనకి పెళ్ళయి ఎన్ని రోజులైందో నీకు తెలుసు కదా, సినిమాకి వెళ్ళాలని కూడా నీకు అనిపించడం లేదా అని అంటుంది. అయ్యో చిత్ర, బిజినెస్ పెట్టాలనుకున్నాం కదా, అన్నయ్యకి మాట కూడా ఇచ్చాము, అన్నయ్య మనకి మాట ఇచ్చారు. అలాంటప్పుడు మన బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలా మనం సంపాదించాలి, అవన్నీ వివరంగా అన్నయ్యకి ఫైల్ ఇవ్వాలి కదా అని అంటారు వినోద్. అదంతా పక్కన పెట్టు వినోద్, సినిమాకి వెళ్దాం పదా అని అంటుంది. సరే చిత్ర, ఎందుకంటే పెళ్ళయ్యాక నువ్వు ఇదే అడిగావు, వెళ్దాం పదా అని చెప్పి ఇక మూవీకి బయలుదేరబోతూ ఉంటే సదాశివం అలాగే నిర్మలమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది. అమ్మ, చిత్ర నిన్ను మూవీకి వెళ్తున్నాము అని చెప్పి అనగానే ఇక పిల్లలందరూ బాబాయ్ మూవీకి మేం కూడా వస్తాము అని అంటుంది అంజు. ఇటువైపు పిల్లలందరూ అవును బాబాయ్, మూవీకి వెళ్ళి చాలా రోజులైంది, డాడీ ఏమో ఎప్పుడు స్టడీసు అలాగే ఏదైనా గేమ్స్ ఆడుకోమంటారు, మూవీకి అమ్మ ఉన్నప్పుడే తీసుకువెళ్ళేవారు, ఇప్పుడు మిస్ అమ్మ మాట కూడా అనగానే ఓ మనందరం మూవీకి వెళ్ళాలి, అన్నయ్య దగ్గర మీకు భయం, చిత్ర అందరికీ టికెట్లు బుక్ చెయ్యి అని అంటారు. ఏంటి వినోద్, మనిద్దరికీ కొత్తగా పెళ్ళైంది, పిల్లలెందుకు అని చెప్పి అంటూ ఉండగానే బాగి వస్తుంది. ఇక బాగి మీరు వెళ్ళండి వినోద్ సినిమాకి అని అంటుంది. లేదు చిత్ర, ఈ ఇంట్లో మనందరం కలిసికట్టుగా ఉన్నాము, పిల్లలు ఆశగా అడిగినప్పుడు అందరూ కలిపి సినిమాకి వెళ్ళాలి, ఒంటరిగా ఉండడం నాకు నచ్చదు, నువ్వు కూడా అనాథగా ఉన్నావు, నిన్ను కూడా పెద్ద కుటుంబంలో కోడలుగా చేయాలని నీ ఆశని నేను అడియాసలు చేయలేదు, కానీ ఇప్పుడు నువ్వెందుకు ఇలా తేడాగా మాట్లాడుతున్నావు అని అంటారు వినోద్. ఇక బాగి చిత్ర వైపు చూస్తుంది. అమ్మో దొంగని దొరికిపోతున్నాను, అయ్యో వినోద్ అలా ఏమీ కాదు, పిల్లలకి స్టడీ ఉంది, బావగారు ఏమైనా అంటారు కదా అని అంటుంది చిత్ర. ఇంతలో అమర్ వస్తారు. అన్నయ్య నీ దగ్గర అందరూ భయపడుతున్నారు, కానీ పిల్లలకి సినిమాకి తీసుకువెళ్ళాలి అనగానే సరే ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను, అందరం మూవీకి వెళ్దాము అని అంటారు అమరేంద్ర. ఒక్కసారిగా పిల్లలందరూ గంతులు వేస్తూ ఉంటారు. మిస్ అమ్మ మనం సినిమాకి వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది అంజు. మనోహరి మాత్రం నేను మూవీకి వెళ్తే నాకు సినిమా కనిపిస్తుంది, ముందు ఆశ్రమంకి వెళ్ళాలి, ఆశ్రమంలో ఆ సరస్వతి అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి, అక్కడ కనుక ఆ సరస్వతి కనిపిస్తే కనుక తన్ని మాయం చేయాలి అని అనుకుంటుంది మనోహరి. మనో నువ్వు మూవీకి రావటం లేదా అని అంటుంది బాగి. మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది అని అంటుంది మనోహరి. ఇక చిత్రకి అర్థమవుతుంది. ఇక బాగిని పిల్లల్ని అందరినీ తీసుకొని అమరేంద్ర సరదాగా మూవీకి వెళ్తారు. ఇక అరుంధతి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. చూసారా, ఆయన బాగిని అందరినీ సినిమాకి తీసుకువెళ్లారు, మనం కూడా వెళ్దాం గుప్తా గారు అనగానే వెళ్ళాలని అడగడం ఎందుకు, మీరే వెళ్ళిపోండి అని అంటారు. అదేమీ కాదు, మనోహరి వాళ్ళందరితో పాటు వెళ్ళలేదు అంటే ఏదో కుట్ర చేస్తుంది గుప్తా గారు, ఆ కుట్రని మనం తెలుసుకోవాలి అని అంటుంది. సరే, ఆ మనోహరి ఆ దుష్ట బాలిక గురించి త్వరగా మనం అందరి ముందు బయట పెడితే ఇక మీ సమస్య నా సమస్య తీరిపోతుంది బాలిక అని అంటారు. సరే, మనో గురించి నాకు బాగా తెలుసు, ఏదో ఖచ్చితంగా చేయబోతుంది అని అంటుంది అరుంధతి. మనోహరి హడావుడిగా ఆశ్రమంకి వస్తుంది. మొత్తం చూస్తూ ఉంటుంది. ఈ సరస్వతి మేడం ఎక్కడ ఉంది, నా చేతుల్లో బ్రతికి బట్ట కట్టేసింది, ఈరోజు తన్ని పూర్తిగా పైకి పంపిస్తేనే అమరికి నిజాలు చెప్పకుండా ఉంటుంది, ఏ ఒక్క నిజం అమరికి ఈ కాలంలో తెలిసినా ఇక నా సీను ఇక్కడితో అయిపోతుంది అని చెప్పి ఇక సరస్వతి మేడం గురించి ఆశ్రమంలో అడుగుతూ ఉంటుంది. సరస్వతి మేడం ఒక్కసారిగా మనోహర్ని చూస్తుంది. ఇక తనకి ప్రాణభయంతో వెళ్ళబోతూ ఉంటే ఆగండి మేడం, ఎక్కడికి వెళ్తారు, ఈ మనోహరి కళ్ళలో నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు, నా గురించి అన్ని నిజాలు తెలిసి ఇంకా బ్రతికే ఉన్నారా, మరి నా కళ్ళ ముందుకెందుకు వచ్చారు అంటే అమరికి నిజం చెప్పాలనా అని అంటుంది. లేదు, నేనెవరికి నిజం చెప్పను అనగానే లేదు, నువ్వు చెప్తావో లేదో నాకు తెలీదు, ఆ బాగి అమర్ ఖచ్చితంగా నీ నుండి నిజం రాబడతారు, వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ, అలాగే 50 లక్షలు ఈ ఆశ్రమంకి డొనేట్ చేయాలని కూడా
అనుకుంటుంది బాగి. అలాంటప్పుడు అంత మంచి వాళ్ళకి నిజం చెప్పకుండా ఎలా ఉంటావు చెప్పు. అందుకే ఈరోజు నీ ప్రాణాలని గాల్లో కలిపేయబోతున్నాను అని చెప్పి తన్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. కరెక్ట్గా గుప్తా గారు చూసారా, సరస్వతి మేడం తను ఎన్నో సంవత్సరాలు మాకు కన్న తల్లిలా చూశారు. నా చావు గురించి తనకి తెలుసు, అందుకే మనో తన్ని చంపాలనుకుంటుంది అనగానే, బాలిక ఇంకా ఇక్కడ ఎందుకున్నావు, ఆ దుష్ట బాలిక అంతం చూడవా అని అంటారు. గుప్తా గారు చాలు, మీరు ఈ మాట ఇచ్చినందుకు నాకు చాలు అని చెప్పి ఒక్కసారిగా ఈదురుగాలి వస్తుంది. కళ్ళల్లో ఇసుక పడుతుంది మనోహరికి. ఇటు సరస్వతి మేడం అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతుంది. ఇక మనోహరి తిరిగి చూసేలోపు ఇక గాలిగా, హేయ్ ఇంకా ఎన్ని పాపాలు చేస్తావు అని అంటుంది ఇక అరుంధతి. అంటే ఇప్పుడు ఆ సరస్వతి మేడంని కూడా తప్పించావారు, గాలిగా నువ్వేం నాకు చేయగలవు అనగానే, చూడు నీ పాపం పండే రోజు వస్తుంది. నా చెల్లి బాగి ఖచ్చితంగా మా ఆయనకి దగ్గరవుతుంది. అలాగే నీ నిజస్వరూపం, అలాగే నువ్వు చేసిన పాపాలన్నీ మా ఆయన ముందు బయటపడే రోజు రేపే. ఆ రోజు నువ్వు ఎదురుచూడు మనో. నీ గురించి నిజం తెలిసిన వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నావు కదా, ఇంకా పాపాలు చేసి పైకి వచ్చాక అగ్నిగుండంలో మాడి మసైపోతావు అని అంటుంది. నాకు తెలుసు, కానీ నిన్ను చంపి, ఆ భాగ్యని చంపి, సరస్వతి మేడంని చంపి అమర్ని దక్కించుకుంటాను, అమర్తో పిల్లల్ని కంటాను అని అంటుంది. చంప పగిలిపోతుంది. ఇంకొకసారి అలాంటి మాట అన్నావంటే, నా దగ్గర అన్నావు, బాగి గురించి నీకు తెలీదు. బాగి పైకి అమాయకంగానే ఉంటుంది, కానీ బాగి తెగిస్తే నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి అంటుంది అరుంధతి. ఇక మను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ దుష్ట బాలిక ఏదైనా చేస్తుంది. నీ సోదరి సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటారు గుప్తా గారు. అవును గుప్తా గారు, ఇన్ని రోజులు నా కుటుంబాన్ని చూస్తూ చోద్యం చూస్తున్నాను, కానీ మనోహరి ఆ ఇంట్లో ఉన్నంతకాలం నా చెల్లెలు సుఖంగా ఉండదు. నా పిల్లల్ని కూడా ఏదైనా చేస్తుంది. నా అంజుని ఖచ్చితంగా ఆ రణవీర్కి ఇస్తుంది. అందుకే మనోహరిని అందరి ముందు దోషిగా నిలబెట్టాలి. అంటే ఖచ్చితంగా రణవీర్ మనోహరి ఫోటోలని మా ఆయన ముందు ఉంచాలి. దానికోసం బాగీకి నేను నిజం చెప్పాలి అని అంటుంది. తప్పకుండా అలా చేస్తే సమస్య మొత్తం తీరిపోతుంది బాలిక అని అంటారు గుప్తా గారు. ఇది ఇలా ఉండగా బాగీ, అమర్ అలాగే పిల్లలు మూవీ చూసి ఇంటికి వచ్చేస్తారు. ఇక మూవీ చూసి వచ్చాక బాగీ అమర్ దగ్గరికి వస్తుంది. ఏం చెప్పాలి అని అంటారు. నేను 50 లక్షలు ఆశ్రమానికి డొనేట్ చేయాలనుకుంటున్నాను అనగానే, మిస్ అమ్మ నువ్వు ఇలాంటివేదో చెప్తావని నాకు తెలుసు, దానికోసం నేనేం చేయాలి అని అంటారు. మా బంగారు కొండ, నేను ఏం చెప్పినా మీకు నచ్చుతుంది. రేపు మార్నింగ్ ఆశ్రమంకి వెళ్దాము. డబ్బులు అనేవి మనం ఒక వారం రోజుల తర్వాత ఇచ్చినా వాళ్ళకి మనం మాట ఇచ్చినట్టు అవుతుంది అని అంటుంది బాగీ. తప్పకుండా బాగీ, ఒకటి మాత్రం నిజం, ఒకప్పుడు బాగీకి ఇప్పుడు బాగీకి చాలా తేడా చూస్తున్నాను. ఇప్పుడు ఆలోచన పైకి ఎదుగుతుంది. పిల్లల కోసం, కుటుంబం కోసం, అనాథల కోసం నువ్వు చేసే ప్రయత్నం నా మనసు నిండిపోతుంది అని చెప్పి అంటారు అమరేంద్ర. ఇక బాగి తన వైపు చూస్తూ ఉంటుంది. రెండో రోజు ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమంలో అందరితో ఇక 50 లక్షలు డొనేట్ ఇస్తున్నట్టు ఈ ఆశ్రమానికి ఇంకొకరు ఎవరు డొనేషన్ గురించి ఆశించకుండా ఆ డబ్బుల్నే బ్యాంకులో వేసి ఆ వడ్డీతో ప్రతిరోజు కడుపు నిండా భోజనం తినాలని చెప్పి ఇక బాగి చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంతలో మనోహరి, రణవీర్ పెళ్లి గురించి తెలిసిన ఇంకో వార్డెన్ వస్తారు. ఇక తను అమర్ బాగి దగ్గరికి వస్తారు. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది, ఇంతకీ మనోహరి కనిపించిందా అమరేంద్ర అని అంటారు. మా ఇంట్లోనే ఉంటున్నారు అనగానే, తన భర్త రణవీర్ అనగానే ఒక్కసారిగా అమరేంద్ర బాగి షాక్ అయిపోతారు. ఏంటి, మనోహరి భర్త
రణవీర అని అంటారు అమరేంద్ర. అవును, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆ రోజు సెల్ ఫోన్లో ఫొటోస్ మీకు పంపించాలనుకున్నాను. ఆ రోజు మీరు ఎంక్వైరీ తీశారు కదా అని అంటారు. అవును, అంటే మనోహరి రణవీర్ భార్యాభర్తలా అనగానే అవును, వాళ్ళు పెళ్లి చేసుకొని కలకత్తా వెళ్ళిపోయారు. వాళ్ళకి పాప కూడా పుట్టిందని తెలుసు. మనోహరి కూడా వస్తే బాగుంటుందని అనిపించింది అని అంటారు. ఇక ఆ వార్డెన్ మెంబర్ ఒక్కసారిగా అమర్ బాగి షాక్ అవుతారు. ఇక అసలు నిజం తెలుసుకొని మనోహర్ని నిలదీయాలని ఇంటికి బయలుదేరుతారు అమర్ బాగి. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.